వామభాగం నారాయణ ప్రియమనందమదాపలాపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం జాతస్య ధ్రువో మృత్యుగా ధ్రువం జన్మమృతస్య చ తత్వాత పరిణమ్యేతే రథం చోతితుమర్హతి రథం చోతితుమర్హతి. అర్జున, మరణించిన వారు అర్జున పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. ఈ అనివార్య విషయం వల్ల నీవు రోజు పడగలని పుస్తకవాళ్ళు భగవద్గీతలో చెప్తున్నారు. ఏడుకున్నవాడు ఆ వెంకటరమణ గోవింద గోవింద ఇష్టము నీవే స్తోత్రు నీవే ఇష్టము నీవే सर्वांगे हरिचंदनं कलयं कंठे से मुक्तावली ते गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि विजयते गोपाल चूड़ामणि
గోవింద గోవింద రామయ తండ్రి ఓ రామయ తండ్రి పాదములన్నీ పంపినాయి రామయ తండ్రి మా స్వామి అంటే నీవేలే రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ తండ్రి పాదములన్నీ పండినాయి రామయ తండ్రి మా స్వామి అంటే నువ్వేలే రామయ తండ్రి కాడకి నీ ఒకే పుట్టుకుంటావంట కాడకి నీ ఒకే పుట్టుకుంటావంట కాడకి నీ ఒకే పుట్టుకుంటావంట కాడకి నీ ఒకే పుట్టుకుంటావంట శివుని విల్లు ఒకటే ప్రతిష్ఠావంట ఒకటే ప్రతిష్ఠావంట పరశురామునంతతోని పారదలినావంట పరశురాముడంతతోని పారదలినావంట పరశురామునంతతోని పారదలినావంట పరశురాముడంతతోని పారదలినావంట పరలు జరుపుకుంటవి నీ కొలువు మరచిపోకుండా రామయ తండ్రి ఓ రామయ తండ్రి పాదములన్నీ పండినాయి రామయ తండ్రి మా స్వామి అంటే నీవే రామయ తండ్రి అందరినీ నాలుగుమ్మి సోదిరాయి ఆడి కాలుతుమ్మి సోకిరాయి ఆడరికైనాదంట నాలుగుమ్మి సోదిరాయి ఆడి నావ మీద కాలు పెట్టి ఏమవుతాడో అంట ఆవనీన కాలు పెడితే ఏమవుతాడో తలదూసి ఒక్కసారి కాలు నడకనీయమంట దయదూసి ఒక్కసారి కాలు కడగనీయమంట తలదూసి ఒక్కసారి కాలు నడకనీయమంట కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంటెస్టెంట్ మిత్రుడు బొమ్మకల్ గ్రామ వాస్తవ్యులు మురుమల శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన గ్రామ మాజీ సర్పంచ్ మంజుల మల్లారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆర్ఎస్ శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేలుపుల నారాయణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పిఎస్సిఎస్ దుర్సేడ్ సొసైటీ అధ్యక్షులు తోట తిరుపతి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్ గోరె నరసయ్య గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ సొసైటీ చైర్మన్ మంద రాయమల్ల గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు సాయి తిరుపతి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దాడి సంఘం అధ్యక్షులు దాడి శ్రీనివాస్ మరియు కుల సంఘ నాయకులు దాడి రాము రవి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షులు కమినవేని రాజు మేస్త్రి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కుర్మ సంఘం అధ్యక్షులు తొట్టి పోచారు మరియు పెద్ద మనుషులు కాసు రాజు సన్న ఎల్లయ్య గారు ఎగుర్ల లచ్చయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. లక్కమారు కాపు సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి లక్ష్మారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు అడిగొప్పుల లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా SRVC శ్రీరామ వెజిటేబుల్ కంపెనీ
శ్రీ సాయిని రాజిరెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని మరియు అదేవిధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. రేపటి కార్యక్రమానికి వారు హాజరవుతారు. ఈరోజు మొదట ఈ యొక్క కార్యక్రమాన్ని మన గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ మంజుల మల్లారెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మా మిత్రులు వంగ సుధాకర్ మరియు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ కుర్మల శ్రీనివాస్ గారిని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे శ్రీకాంత్ భావింప సకల కళాకారుల సంఘం సంపదను జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్ గారిని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క ఆటలు ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. పావనమయము అదివో 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 సొసైటీ మాజీ చైర్మన్ శ్రీ మందరాదేవాల్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. సంఘ నాయకులు పేరు పేరున అందరినీ సంఘ నాయకులు ఇన్వైట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ పేరు పేరున విజ్ఞప్తి. అదివో బ్రహ్మాదుల సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షుల వారిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కుల సంఘ నాయకులకు అందరికీ విజ్ఞప్తి. పేరు పేరున అందరినీ ఆహ్వానించినాం. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. కుర్మ సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమానికి
చేదోడు వాదోడుగా ఏదో వృతాభక్తి సహాయం చేయాలని ఉద్దేశంతో కుర్మ సంఘం నాయకులు 4016 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి మా కళాకారుల సంఘం తరఫున మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు కానీ ఈ యొక్క కార్యక్రమమే కాదు, ఎప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా నేనున్నా అంటూ మనకు చేదోడు వాదుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమానికి 10,116 రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు. వారికి మా యొక్క కళాకారుల తరఫున కృతజ్ఞతలు. ఏదో తొందరగా అర్జెంటు పని ఉందని చెప్పేసి ఫోన్ రావడంతో హైదరాబాద్ వెళ్ళినారు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి 50,116 రూపాయలు ఆర్థికో ఎల్లుండో తప్పకుండా వస్తామని మాటిచ్చినారు. వారికి కూడా మన యాదవ సంఘం అధ్యక్షుడు తమ్మినేని రాజు బిల్డర్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి 2,000 గతంలో కూడా ఎన్నో నాటక ప్రదర్శనలు చేయడం జరిగింది. మేము చిన్నప్పుడు అంటే మేము దాదాపు 9th క్లాసులో 10th క్లాసులో ఉన్నప్పుడు ఈ మహాభారతం దాదాపు 35 సంవత్సరాలు అయిన బహుశా అప్పుడు ఈ నాటక ప్రదర్శన చేయడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాభారతం అనేది ప్రతి మనిషికి జీవిగా పుట్టినప్పుడు ప్రతి మనిషికి ఖచ్చితంగా దీనికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ మహాభారతం ఖచ్చితంగా మీరు చూడండి. దీనిలో మన నిత్య జీవితంలో ప్రతి సందర్భంలో మనకు ఎన్నో సమస్యలు కానీ సన్నివేశాలు కానీ దీంతో మిళితమై ఉంటాయి. ధర్మ విచక్షణ కానీ న్యాయ అన్యాయాలు కానీ కోపతాపాలు కానీ ఇటువంటి అన్నదమ్ముల ప్రేమలు శత్రుత్వాలు గురువుల మాటలు ఇటువంటి ఎన్నో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఉంటుంది. కానీ ఎన్ని యుగాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన ఈ చరిత్రను ఇప్పటిదాకా మనం నెమరు వేసుకుంటున్నామంటే మరి వాళ్ళు ఎంతో పుణ్యాత్ములైతే మనం ఇప్పటికీ ఆ చరిత్రను తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పటికైనా ఆచరణీయమైంది మహాభారతం అనేది. మరి ఖచ్చితంగా అందరూ తిలకించి మన జీవితంలో కూడా ఎంతో కొంత దాన్ని ఆచరణలో పెట్టవలసిందిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన ఈ బృందానికి కళా బృందానికి కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. కుర్మల శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ మొదటగా నమస్కారాలు. ఈనాడు శ్రీ శ్రీనివాస కళా నాట్య మండలి వారిచే శ్రీ మహాభారతం నాటక ప్రదర్శన అనే కార్యక్రమం చిరుతల యక్షగాన మన నాటక ప్రదర్శన అనేది మన గ్రామంలో ఈరోజు ప్రదర్శించబోతున్నారు. గత 3 సంవత్సరాల క్రితం అసలు కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఎలక్షన్ల వల్ల ఆపరేషన్ల వల్ల చేయలేకపోయారు. కానీ 3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ కంటిన్యూ జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గ్రామం రక్షణతోటి అన్ని విధాల ఎలాంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా ఒక ప్రజలంతా ఆరోగ్యాలతో శిక్షణతో సుఖసంపదతో ఉండాలని ఒక ఆలోచన ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా గ్రామంలో చేయాలి. ఈ కళల పట్ల ఖచ్చితంగా ఆలోచన విధానం కల్పింపబడాలని ఒక సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమానికి హాజరైన మన కళాకారుల సంఘ అధ్యక్షుడు సుధాకర్ గారు, మీరు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ కులాలు వివిధ పార్టీల వారు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రముఖులు గౌరవనీయులు మరియు రైతులు మహనీయులు మహారాళ్ళు మరియు మహిళలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అహర్నిశలు కృషి చేసుకుంటూ గ్రామం సమృద్ధిగా సంరక్షణగా ఒక మంచి అంటే వాతావరణం నెలకొని ఉండాలని ఆ నాటకానికి ఎన్నో విధాల వాళ్ళు రిహర్సల్ చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన చేస్తున్న ఈ తరుణంలో దీని సారాంశం ఒకటే. అంటే ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసామో కానీ తెలిసి తప్పులు చేయకూడదు. ఒకవేళ చేసిన ఇటువంటి నాటకాలు చూస్తే కనీసానికి మానవత్వంతో మంచి లక్షణంతో మంచి విధానంతో ప్రజలు
కొంచెం మంచి దాన్ని పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో కూడా పాడి పరిశ్రమలు పంటలు చల్లగా వాతావరణం నెలకొల్పబడి గ్రామం సమృద్ధిగా సురక్షితంగా ఉంటుందని ఒక ఆలోచనతోటి ఈ నాటక ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇవి అంతరించిపోతున్న దశలో కానీ గోపాలపురం మాత్రం విస్తరింప విధంగా అందరికీ తెలుసుకునే విధంగా ఈ నాటక ప్రదర్శన మాత్రం ఎప్పుడు ఆపలేదు. ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని వారు అంతగా వారు ఖర్చు పెట్టుకుంటూ ఎంతైనా కానీ నేనున్నానే ఆలోచనతోటి ఈ నాటక ప్రదర్శన చేస్తున్నారు. అటువంటి తరుణంలో వీరికి ఈ గొప్ప మానవులకు మేధావులకు మనం ఎప్పటికీ ఒక్కసారి మన మొత్త కర్తవ్య బాధ్యతతోటి ఇటువంటి మన గ్రామాన్ని ఇంత సురక్షితంగా ఉంచుతామన్న ఒక ఆలోచనతోటి ఈ నాటక ప్రదర్శన చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి సపోర్ట్లతో మనం ఒక్కసారి స్వాగతం పలుకుతాం. వేరే వేరే గ్రామాలలో ఎన్నో జాగాలు వేసుకుంటూ ఇప్పటి వరకు మళ్ళీ వేయకుండా అది అంతరించిపోతుంది. కానీ గోపాలపురం మాత్రం ఖచ్చితంగా మేము చేయగలుగుతాం, చేసి చూపిస్తామని ఇక్కడే కాకుండా వెబ్లవాడ కాడ కానీ తిరుపతిలో కాడ కానీ వీళ్ళు పోతా ఊరు అక్కడ కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. మొన్న వెంకటేశ్వర కరీంనగర్లో ఆ కార్యక్రమం బ్రహ్మోత్సవం జరిగినప్పుడు కూడా మన గోపాలపురం నుంచి పోయి సమైక్యతగా పోయి మంచి ఆలోచనతోటి కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒకసారి పోయినప్పుడు కూడా అక్కడ చేస్తారు. అంటే గోపాలపురం మీకు తెలియకుండా మీ గ్రామంలో ఉన్న కళాకారులు రాష్ట్ర నలుమూలల విస్తరింపేస్తారు. ఒక రాష్ట్ర తెలంగాణే కాదు, తిరుపతి వేరంటే దాని అర్థమైంది, దాని ఆంధ్రప్రదేశ్ అక్కడికి కూడా పోయి విస్తరింపబడుతున్నారంటే వాళ్ళు గొప్ప మారిన మేధావుల కాలం మీరు చెప్తుంది. కానీ ఇక్కడ చురుకలు చూస్తారు కానీ వాళ్ళ గొప్పతనం అనేది చాలా బ్రహ్మాండం. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో కూడా మీరందరూ కలకాలం ఆ దేవుని ఆశీస్సుతో ఆయన ఆరోగ్యంతో శస్త్రంతో సుఖ సంపదతో కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని మీరు పాటించుకుంటూ ఈ గ్రామం కూడా అన్ని విధాలా బాగుండాలి, పాడి పరిశ్రమల పంటలతోటి చల్లగా వర్తిల్లాలని కోరుకుంటూ మీకు మరొక్కసారి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అన్నగారికి కృతజ్ఞతలు. అన్నగారు చెప్పినట్టు మేము 14 సంవత్సరాల నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి తిరుపతిలో పోయి అఖండనామ భజన సంకీర్తనలో పాల్గొంటున్నాము. అదేవిధంగా మన కళాకారులు కూడా వేములవాడలో మరియు నిజామాబాద్లో పక్క విలేజ్ చేగుర్తిలో మరియు బొమ్మకల్లో కూడా ప్రదర్శనలు చేసినారు. మన కళ మనకు తెలుస్తలేదు. వాస్తవంగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం ఈ కళను ఎందుకు ఆదరిస్తలేము మనం అర్థం చేసుకోవాలి. దీనిలో మంచి చెడు 2 ఉంటాయి. మహాభారతం అంటే మంచి చెడు 2 ఉంటాయి. సుధాకర్ గారిని ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈనాటి మహాభారత నాటక ప్రదర్శన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న ఉర్మల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, అదేవిధంగా గోపాలపురం శ్రీనివాస కళ్యాణ నాట్య మండలి మిత్రులకు, నా మిత్రులు నండి శ్రీనివాస్ గారు, నర్సయ్య గారు, అందరి పేర్లు నాకు తెలియదు కానీ కళాకారులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఈ తాజా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, కళాకారులు, సీనియర్ కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు, గ్రామ సోదరిమణులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కార్యక్రమాలలో భాగంగా గత శ్రీనివాస్ గారు చెప్పారు 14 నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కళా బృందం ఉంది. ప్రతి యక్షగాన నాటకం ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇదే వేదికకు నేను ఎన్నో మార్లు నన్ను ఆహ్వానించడం జరిగింది, నేను రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి చేయవలసి ఉంటుంది. కళాకారులకు మాత్రమే తెలిసి ఈ కష్టాలు అంటే ఏందో. అయినప్పటికీ కూడా ఈ కళను బ్రతికించుకోవాలి. రాబోయే తరానికి మనం స్ఫూర్తిగా పాత ఈ కళలను వాళ్ళకు తెలియజేసే విధంగా మనం ఈ కళా ప్రదర్శనలు చేయడం వల్ల ఇలా తిరుమల రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంది, భార్య భర్తల విషయాలు ఏంటి, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం ఏందో ఆ మంచి విషయాలు తీసుకోవాలి. ఆ రావణాసురుడు చేసినవి తీసుకోకుండా మంచి జరిగిన విషయాలను తీసుకోవాలి. ఈ మహాభారతంలో కూడా కౌరవులు పాండవులు జరిగేటువంటి విషయాలలో దుర్యోధనుడు ఏ విధమైనటువంటి దుష్టబుద్ధి ఆలోచనలతో పనిచేసి ఎంత పతనమైందో, పాండవుల పట్ల శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ నుండి కష్టాలు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళే ఈ చరిత్రలో నిలిచిపోయారు.
కాబట్టి మనం కూడా మనం చేసే కార్యక్రమాలలో మంచి విషయాలను అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, 4 రోజులు వచ్చిన కళాకారుల భోజనాలు ఇలాంటివన్నీ జరగాలంటే కళాకారులను మనం బ్రతికించుకోవాలంటే గ్రామాలలో ఉన్నవాళ్ళు మనం ఆర్థికంగా వాళ్ళకు చేదోడు వాళ్ళ సహాయం అందజేసి ఈ కార్యక్రమాలు ముందుకు సాగేటట్టు కళాకారుల మీద ఆర్థిక భారం బాగుంటే గ్రామాలలో ఉన్నోళ్ళు ఇప్పుడు సీనన్న లాంటి వాళ్ళు పెద్దలు సర్పంచ్ ఎంపీటీసీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేసి ఈ కళాకారులను బ్రతికించుకుంటే రాబోయే తరానికి మన పిల్లలకు మంచి కాబట్టి మంచి మార్గంలో సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడేటి ఈ కళలు అన్న చెప్పినట్టు సుసంపన్నంగా పాడి పంటలతోటి భగవత్ నామస్మరణ 4 రోజులు మన దగ్గర జరుగుతుందంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం నుంచి మీ గోపాలపూర్లో ఉంటాడు ఈ 4 రోజులు మీ అందరికీ కనపడడు. ఎందుకంటే ఆయన మనం ఇక్కడ పూజిస్తాను, ఆయన చరిత్రను మీ అందరికీ తెలియజేస్తాను ఈ కళాకారులు. కాబట్టి మీరు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఈ ప్రోగ్రాంలు వింటారో అంత మంచి మీరు జరుగుతుందని రాబోయే రోజులలో ఈ కళాకారులను ప్రభుత్వం భాషా సంస్కృతుల ద్వారా మీ అందరినీ చక్కగా తయారు చేసే కళాకారుడు వెనుక గోదావరి రవీంద్ర గారు ఉన్నారు. మీ భర్తలను మీరు గుర్తుపట్టకుండా మీ కొడుకులను మీరు గుర్తుపట్టలేనంత వేషాధరణలు తయారు చేసే ఆర్టిస్టులు ఉండడం మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు పాడే పాటలకు స్వరం మన యొక్క బాణి మన పట్టాల మీద నడిపించేది మా శ్రీధర్. మన తెలంగాణకే తలమానికం కీబోర్డు శ్రీధర్ గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి ఫ్రెండు. చక్కటి వాయిద్యకారుడు మన గ్రామానికి రావడం మన అదృష్టం. ఈ 4 రోజులు ఆయన ఒక సంగీతం మీరు విన్నట్లయితే చాలా బ్రహ్మాండం. మన తబలిస్టు తమ్ముడు కృష్ణ గారు మంచి వాయిద్య సహకారం, మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారు. మంచి ప్రోగ్రాం 4 రోజులు మీరందరూ భక్తి శ్రద్ధలతో విన్నట్టయితే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనందరిపై ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ మరొకమారు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చివరిగా మన గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆర్ఎస్ శ్రీకాంత్ గారిని ఎక్కువ సమయం తీసుకోకుండా 2 విషయాలలో ముగించవలసిందిగా విజ్ఞప్తి రిక్వెస్ట్. ఈరోజు శ్రీ శ్రీనివాస కళానాట్య మండలి వారిచే నిర్వహిస్తున్న మహాభారత నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ శ్రీ పురమాల శ్రీనివాస గారికి, అలాగే తాజా మాజీ సర్పంచ్ ఊరడు మంజుల మల్లన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎక్కువసేపు ఒక్క నిమిషం కూడా ఉన్నది. ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి కళను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నా యొక్క గ్రామ కళాకారులందరూ కూడా పేరు పేరున కళాభిమానులందరూ తెలియజేస్తా ఉన్నారు. అవలారా మనం ఒక సినిమా థియేటర్కి పోతే 200-300 పెట్టి టికెట్ తీసుకొని కొనుక్కుంటాం. సినిమా నచ్చదు, మధ్యాహ్నం లేసేద్దాం అని అనిపిస్తుంది, కానీ లేచినాం 200-300 పెడుతుంది. అయ్యో ఈ 2 గంటలైనా మంచి వేసిన సల్లా కూర్చొని పోదాం అని అనుకుంటున్నాం. కానీ అంతకన్నా మంచి వాతావరణం ఇక్కడ ఉన్నది. దయచేసి ఈ 3 రోజులు అధిక సంఖ్యలో వచ్చారు. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఫ్రీ, ఎలాంటి టికెట్ లేదు, మంచి షో, మంచి కళాకారులు ఉన్నారు మన గ్రామం లోపల. అందరూ కూడా వీక్షించండి. మధ్య మధ్యలో పక్క పంటలు పడుకుంటే లేపకూరి సపాటు కొట్టూరు కానీ ఆలలేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రుడు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. సూపర్ అటువంటి విలన్ పాత్ర రాబోతున్నది. దయచేసి కళాకారులందరూ వన్ సైడ్ రండి ప్లీజ్, దయచేసి.
రాజవర్య వారధి రాజవర్య మరి ఎటు వెళ్తున్నారు స్వామి మీరు? నేను ఇప్పుడు సభామందిరానికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళు కదా. నామదేవి కూర్చున్న వారికి తెలుసుకుందా స్వామి? రెండవ పుత్రుడు కదా. రాజవర్య మాకు ఎటు బయలుదేరారు స్వామి? నేను మా అన్న దగ్గరికి వెళ్తున్నాను. అలాగే వెళ్తుందా. జయ జయ వాసుదేవ జగమేల పరంధామ. అతి బలవంతుడను అర్ధరాజకుండను అంగరక్షణుడును ఆ యొక్క సూర్య భగవాని వరకు పుట్టిన వాడను అతని కంటే ఎత్తువాడను ఆ యొక్క యోగుని నిపుణులను నా యొక్క నామము దాని మీద సూర కర్ణ అంటారు కదా నాయన. ఆహా రాజవర్య మరి ఎటు బయలుదేరారు స్వామి? ఆ యొక్క సభకి వెళ్తున్నాను. అలాగే వెళ్ళము కదా. జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి కైలాస వేగగంగా వినిపించు సుగుణవంగా కైలాస వేగగంగా వినిపించు సుగుణవంగా. వారు ఎన్ని చచ్చినా కానీ మన అచ్చునాపురం నుంచి అక్కడి వాళ్ళు ఇప్పుడే మనం నిలబెట్టాలని చాలా పట్టుదలమైనాడు మన మీద. వాళ్ళు ఎట్లా సుధమృతించబడి కదా
పెట్టామని అతనికి మరణం లేకుండా కదా వాటి ఎట్లయినా మనము మట్టి పెట్టవాలి కదా తమ్ముడా విశ్వాసరా ఎవరు నిన్ను నీ చెంత కూడా రాలేరు కదా అది భయంకరులను యొక్క ఈ మాటలను పంచ పాండవులను నేను నా ఒంటి చేత గెలిపించి నీ ముందర ఉంచగలను కదా మెచ్చితి నీ ప్రభు భక్తికి అప్ప కూడా చేద్దాము కదా మెచ్చితి నీ నీకు నా మీద ప్రపత్తికి చాలా మెచ్చిన నీవు నా శిష్యుడిగా చేస్తాను భీమసేన మర్చిపోయేవాడు కదా మనము చిన్నగా ఆటలు ఆడవాలి ఆటలో ఓడించి వాళ్ళ దగ్గర ఆ యొక్క వనవాసం పంపిస్తే నాకు ఎంతో అనుభవంగా ఉన్నది కదా తమ్ముడా బలా జయ జయ వాసుదేవ జగదేవ ఆ యొక్క యమధర్మరాజు వర ప్రభావంగా జీర్ణించిన వాడని ధర్మరాజు నా పేరు మా తమ్ముడు భీమార్జున నాకు సహజీవుడు రాజా మరి ఎటు బయలుదేరారు స్వామి ఆ యొక్క సభా మందిరకు మా తమ్ముల కొరకు వేచేసి ఉన్నారు కదా అలాగే వెళ్ళము కదా నల్లడయ్యా చింది కృష్ణ బెల్ల బెల్లగా వేరయ్యా నల్లడయ్యా చింది కృష్ణ బెల్ల బెల్లగా వేరయ్యా నల్లడయ్యా చింది కృష్ణ మహాకాయ కోటి సూర్య సమప్రభా
సర్వకార్యేషు సర్వదా గోపాలకృష్ణ భగవానికి భీముడ సంగర భీముడరా గుణదాముడనే యత్తాముడరా 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 భీముడ సంగర భీముడరా భూమిల దాసరి గుణవంతంతో భీముడ సంగర భీముడరా గుణదాముడనే యత్తాముడరా భీముడ సంగర రాజభాగ్యాన్ని ఒక నామదేవి కూర్చున్న వాటికి సంస్థానం వివరించు స్వామి. వాయుదేవుని పరంపర పుట్టిన వాడు ఆ యొక్క నామంకు భీముడని అన్నది సారథి సేవక వింటివాన యొక్క వృత్తాంతము ఆ యొక్క భానురాజు ద్వితీయ కుమారుడను మా తల్లి పేరు కుంతీదేవి అన్న ధర్మనందనుడు తమ్ముడు అర్జునుడు నకులుడు సహాదేవుడు మా నామకు భీముడు అని అందరు సారని విట్టివా అంత పెద్ద బ్రహ్మాండమంతటా అర్జునుడికి 1116 మాలాధారణ వాళ్ళ కూతుర్లు. విజయుడ సంగర విజయుడ సాన్నే ముదలి క్రమ నామదేవి కూర్చున్న సభ వారికి సవిస్తారం తెలుపుగా స్వామి. నేను ఆ యొక్క పాండరాజు గారి తృతీయ పుత్రుండను. నా యొక్క నామం అర్జునుడు అని అందరు. అర్జునుడు అంటారా? నా యొక్క తల్లి కుంతీదేవి, నా అన్న ధర్మరాజు భీముడు, నా యొక్క తమ్ముడు నకుల సహదేవుడు. స్వామి మరి ఎదురుతున్నారు నాయన? నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. జయ జయ మురళి కృష్ణ జయ జయ వాసుదేవ
నామదేవి కూర్చున్న వారికి సవిస్తారములు వృత్తాంతమత తెలుపు స్వామి. సేవక నా యొక్క నామము నకులులందరూ మాకు ధర్మరాజు భీముడు అర్జునుడు అన్నదమ్ములు, నాకు సహదేవుడు తమ్ముడవుతాడు. మేము మాతృ కుదరం పాండురాజు యొక్క 4వ కుమారుడు. స్వామి ఎటు బయలుదేరావు స్వామి? మందిరానికి వెళ్తున్నాడు. ఎందుకు కదా పాండురాజు పుత్రుడిని సహదేవుడు అందరూ 5వ వాడు. సహదేవుడు ఎవరికైనా సాయం చేస్తాను. ఎవరికైనా సాయం చేస్తారు కదా. సాయం చేయాలి. చేస్తా స్వామి అన్నయ్య దగ్గరకు వస్తాను. అన్నయ్య దగ్గరకు అలాగే వెళ్ళు. మెల్ల మెల్ల